నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ లగ్దారం చౌరస్తా నుండి పటాన్ చెరువు వరకు జాతీయ రహదారిని పరిశీలించారు. పటాన్ చెరువు పరిధిలోని లగ్దారం చౌరస్తా నుండి BHL వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనికోసమై నేషనల్ హైవే అథారిటీ, GHMC పోలీస్ వారి సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో విషయంపై త్వరలోనే కార్యాచరణ ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తే వారికి నోటీసులు ఇస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు DSP రవీందర్ రెడ్డి, CI ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ CI మహేష్లు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పీక్ అవర్స్లో ట్రాఫిక్ జామ్ కానీ రద్దీ కానీ ఎక్కువగా ఉంటుంది. సో అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందో చూసి దాన్ని పరిశీలించి కొన్ని హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ హాట్స్పాట్స్ అన్నింటినీ కూడా ఈరోజు విజిట్ చేసి సో ఎట్లాంటి ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా, ఎన్ఫోర్స్మెంట్ చేస్తే బాగుంటుందా అని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. తొందరలోనే అందరు స్టేక్ హోల్డర్స్, RTC వాళ్ళు, GHMC మరియు నేషనల్ హైవేస్, అలాగే పోలీసు, రెవెన్యూ వీళ్ళందరినీ కూడా తీసుకుని ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేయించి, అలాగే ఈ ప్రయాణికులందరికీ కొంచెం ఇంజనీరింగ్, రోడ్ ఇంజనీరింగ్ కూడా చేసి మా ట్రాఫిక్ పోలీసుని కూడా పెద్ద ఎత్తులో డిప్లాయ్ చేసి సో ఒక హ్యాసిల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అవర్ ఇన్స్పెక్టర్స్ అండ్ SDPO పటాన్ చెరువు అండ్ ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్. సో ఇంకా 1 వీక్ 10 డేస్లో దీన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్ళి ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అనేది ప్రయత్నిస్తారు. దాబాల దగ్గర మనకి ఇక్కడంతా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి దాబాలు వాటి ముందు పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇంకా వినని పక్షంలో ఎవరైతే రోడ్డు ఎంక్రోచ్ చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఇంకా వినకుండా బైండ్ ఓవర్ చేసి వాళ్ళను దారి తీసుకురావడం జరుగుతుంది.